Hey, hi guys, welcome to Vedic for CS EMS YouTube ఛానల్. టుడే ఈ వీడియోలో ఇన్‌కమ్ టాక్స్ రిలేటెడ్‌గా ఆర్‌టిపి జనవరి 2026కి ఎంసీక్యూస్ మాత్రమే. ఎంసీక్యూస్ ఒకటి సాల్వ్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ కొంచెం ఓన్లీ ఆన్సర్స్ ఉండవు కాబట్టి ఓన్లీ కీ ఆప్షన్స్ మాత్రం ఉంటాయి. ఆన్సర్స్ ఉండవు. అండ్ మిగతావి చూసాను. అంత ఇంపార్టెంట్ క్వెషన్స్ ఏం కాదు. మన బుక్స్‌లో ఆల్రెడీ కవర్ అయినాయి. ఒకటి మార్జినల్ రిలేటెడ్ రిలీఫ్ అండ్ సాలరీస్ రిలేటెడ్ మేబీ ఒక డిఫరెంట్ క్వెషన్. బట్ మిగతా అన్ని కూడా ఫైన్, మనం చేయొచ్చు. చేసుకునే క్వెషన్సే. ఎంసీక్యూస్ కొంతమందికి ఆన్సర్స్ ఉండవు కాబట్టి మేబీ వాళ్ళు వదిలేసే అవకాశం ఉంటది కదా! సో, దానికోసం ఈ ఆన్సర్స్ చేయడం జరిగింది. సో, కేస్ స్టడీ ఒకసారి రీడ్ ఔట్ చేద్దాము. ఆర్ ఎల్స్ మీరు బయట కేస్ స్టడీస్ చేసే టైంలో ఎలాగా చూడాలనేది ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ క్వెషన్ చదవండి. ఇక్కడ మాట్లాడుతున్నాడు ఇన్‌కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీకి రిలేటెడ్‌గా ఏంటి టాక్సబుల్ ఇన్‌కమ్ అని అంటున్నాడు. సో, ఫస్ట్ ఎమ్మటే ఎళ్తే మనకి ఇన్‌కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ డాటా ఎక్కడుందో చెక్ చేసుకోవాలి. చూస్తే ఇన్‌కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ డాటా ఇక్కడుంది. ఇక్కడ ఏమంటున్నాడు, వివేక్ మల్హోత్రా అనేవాడు ఇక్కడ ఇండియన్ రెసిడెంట్. అతనికి 4 రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఓకే. ఫైన్. నేను ఇది ఆల్రెడీ సాల్వ్ చేసి పెట్టాను. డైరెక్ట్ ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ క్వెషన్ చూద్దాం. 2 ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ఢిల్లీ అండ్ 1 దాంట్లో సెల్ఫ్ ఆక్యుపైడ్ అండ్ సెకండ్ అనేది లెట్ ఔట్‌కి ఇచ్చాడు. మంత్లీ రెంట్ 1,40,000 రూపీస్. ఎవరికిచ్చాడు? మిస్టర్ సుశీల్ ఒక సాలరీడ్ ఇండివిడ్యువల్‌కి ఇచ్చాడు. ఫైన్. ద అదర్ 2 ప్రాపర్టీస్ ముంబైలో ఉన్నాయి. ఆ రిడ్యూస్ టాక్స్ లయబిలిటీ చేయడానికి అతను ఆ ప్రాపర్టీస్‌ని గిఫ్ట్ ఇచ్చాడు. ఒకటి వాళ్ళ వైఫ్‌కి అండ్ ఇంకొకటి వాళ్ళ మైనర్ డాటర్‌కి. ఈ 2 కేస్‌లో గూడా మనం ఏమైతది ఇట్ విల్ బి డీమ్డ్ టు‌గా ప్రాపర్టీ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ వివేక్ అండ్ వాడి హ్యాండ్స్‌లోనే ఇన్‌కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కాలిక్యులేట్ చేయాలి. సో, ఇప్పుడు మనకి 4 హౌస్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అందులో ఒకటి లెట్ ఔట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అండ్ తను 3 సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీస్ తీసుకుందాం అనుకుంటున్నాడు. అయితే యాస్ పర్ అమెండ్మెంట్ ఏంటి? ఏవైనా 2 సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీస్ ఎట్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది టాక్స్ పేయర్ తీసుకోవచ్చు. సో, ఇక్కడ ఉన్నది టోటల్‌గా 4 కాబట్టి అందులో ఒకటి ఆల్రెడీ ఒక లెట్ ఔట్ ఇచ్చాడు కాబట్టి 2 సెల్ఫ్ ఆక్యుపైడ్ తీసుకుంటే ఇంకొక లెట్ ఔట్ ప్రాపర్టీ డీమ్డ్ లెట్ ఔట్ ప్రాపర్టీ మనం చేయాల్సొస్తది. సో, డీమ్డ్ లెట్ ఔట్ ప్రాపర్టీ ఇందులో ఏం చేస్తావు అనంటే సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీస్‌లో వీడు ఢిల్లీలో ఉన్నదానికి 50,000 అండ్ ముంబైలో ఉన్నదానికి 75,000 తీసుకున్నప్పుడు ఆబ్వియస్‌గా వీడు ఇది సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీలా తీసుకుంటాడు. ఎందుకంటే రెంట్ ఎక్కువుంది కాబట్టి. డీమ్డ్ ఎక్స్‌పెక్టెడ్ రెంట్ ఎక్కువుంది కాబట్టి వాడు ఇది తీసుకుంటాడు. సో, దానికి సంబంధించిన కాలిక్యులేషన్ చూస్తే 1,40,000 ఇంటూ 12, 50,000 ఇంటూ 12 ఈ 2 లెట్ ఔట్ ప్రాపర్టీలాగా తీసుకుంటాడు. ఈ 2 లెట్ ఔట్ ప్రాపర్టీలాగా తీసుకుంటాడు. మిగతా 2 సెల్ఫ్ ఆక్యుపైడ్ లాగా తీసుకుంటాడు. కాబట్టి వాడికి ఎన్ఏవి అనేది నిల్ వస్తుంది. ఆ ప్రాపర్టీ నుంచి ఎన్ఏవి అంతా నిల్ వస్తుంది. నౌ దీని నుంచి మున్సిపల్ టాక్సెస్ లెట్ ఔట్ ప్రాపర్టీ కట్టాడు. దీనికి కట్టలేదు కాబట్టి మనం అది తీసుకోవట్లేదు. అండ్ దాని తర్వాత 30% ఎన్ఏవి తీసేస్తే మనకు బోత్ ఆన్సర్స్ మ్యాచ్ చేసుకుంటే విల్ హావ్ 15,12,000 అనేది ఇన్‌కమ్ ఫ్రమ్ ది లెట్ ఔట్ హౌస్ ప్రాపర్టీ అని చూస్తున్నాడు. సో, ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. దీనికి. నెక్స్ట్ క్వెషన్ ఏంటి? వాట్ విల్ బి ద క్యాపిటల్ గెయిన్స్ అండర్ వివేక్ అని అన్నాడు. సో, ఇది ఇప్పుడు ఏదైతే లేటెస్ట్ అమెండ్మెంట్ వచ్చిందో, ఆ అమెండ్మెంట్‌కి రిలేటెడ్‌గా ఉంది. ఇట్స్ వెరీ గుడ్ క్వెషన్ యాక్చువల్లీ. చూడండి. ఈ డాటా అయిపోయింది. ఇందులో నుంచి ఇంకొక టీడీఎస్ పాయింట్ ఎళ్ళింది. చెక్ చేద్దాం కిందుంది. సెకండ్ క్యాపిటల్ గెయిన్‌కి రిలేటెడ్‌గా 19/12/2024 అంటే ఏంటి? ఆఫ్టర్ 23/7/2024 సేల్ చేశాడు. ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఎంతకు ట్రాన్స్‌ఫర్ చేశాడు? హి ట్రాన్స్‌ఫర్డ్ ఫర్ ది 49 లాక్స్. 49 లాక్స్‌కి ఇతను ఎందుకు చేసుంటాడంటే 49 లాక్స్ కాకుండా 50 లాక్స్ ఆర్ అబోవ్ తీసుకుంటే మనకు 194 ఐఏ కింద అవతల వాడు టీడీఎస్ అనేది కలెక్ట్ చేస్తాడు. కాబట్టి 49 కలెక్ట్ చేసి ఉంటాడు మేబీ. 49 అని మనకి ఇచ్చుంటాడు. అది అది చెప్పడానికి. తర్వాత హి పేడ్ 1% ఆఫ్ ద బ్రోకరేజ్ ఆన్ సేల్ కన్సిడరేషన్ అన్నాడు. ఓకే. నౌ ఇంకొక స్టాంప్ డ్యూటీ వాల్యూ డాటా ఇచ్చాడు. స్టాంప్ డ్యూటీ వాల్యూ యాస్ ఆన్ డేట్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్ 55 లాక్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఎస్‌డివి ఇవ్వగానే మనం ఎస్‌డివి తీసుకోకూడదు. ఎస్‌డివి ఈ పర్టిక్యులర్ సేల్ కన్సిడరేషన్‌కి ఎంత పర్సెంటేజ్ ఉంది. ఇప్పుడు మీరు దీనికి 110% తీస్తే 49,00,000 ప్లస్ 4.9 లాక్స్ వచ్చే అవకాశం ఉంటది. అది వెల్ వితిన్ 55 లాక్స్ కంటే తక్కువనే ఉంటుంది. కాబట్టి 55 లాక్స్ విల్ బి అవర్ ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్. ఇది మనం తీసుకుంటాం. ఎందుకంటే ఇది 110% కంటే ఎక్కువుంది. సేల్ కన్సిడరేషన్‌కి 110% ఉందా లేదా చూడాలి. వితిన్ 110% ఉంటే ఏం చేస్తాం మనం 49 లాక్స్ విల్ బి అవర్ నార్మల్ ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ అయితది. కానీ అది 110% కన్నా ఎక్కువుంది కాబట్టి మనం ఎస్‌డివినే ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్‌లా తీసుకుంటున్నాం. ఇప్పుడు 1% ఆఫ్ ది సేల్ కన్సిడరేషన్, సేల్స్ ట్రాన్స్‌ఫర్ తీసుకుంటాం. అండ్ ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఆన్సరు ప్లాట్ ఎప్పుడు పర్చేజ్ చేసినాడు? 1992కి పర్చేజ్ చేసినాడు. వెనెవర్ మనకు 2001 14/2001 బిఫోర్ పర్చేజ్ చేస్తే మనం ఏం చేయాలి? 14/2001 రోజు ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఎంతుందో చూడాలి.
ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఇచ్చాడా? ఇచ్చాడు. ఫెయిర్ మార్కెట్ వాల్యూ 7.2 లాక్స్ ఇచ్చాడు. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్, ఫెయిర్ మార్కెట్ వాల్యూ యాస్ ఆన్ 1/4/2001 షుడ్ నాట్ ఎక్సీడ్ యువర్ స్టాంప్ డ్యూటీ వాల్యూ యాస్ ఆన్ 1/4/2001. అది మరి స్టాంప్ డ్యూటీ ఇచ్చాడా అంటే స్టాంప్ డ్యూటీ 7 లాక్స్ ఇచ్చాడు. అంటే యువర్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ 7.2 లాక్స్ బట్ ఇట్ షుడ్ నాట్ ఎక్సీడ్ ద స్టాంప్ డ్యూటీ వాల్యూ ఆఫ్ 7 లాక్స్. అప్పుడు కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఏమైతుంది? కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ విల్ బి 7 లాక్స్ అవుతుంది. సో, ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ 55 లాక్స్ అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ట్రాన్స్‌ఫర్ ఎప్పుడు జరిగింది? ఆఫ్టర్ 23/7/2024. నౌ ఈ కేస్‌లో విల్ నాట్ గివ్ ఎనీ ఇండెక్సేషన్ బెనిఫిట్. క్యాపిటల్ గెయిన్ కాలిక్యులేట్ చేసేటప్పుడు వి షుడ్ నాట్ గివ్ ఎనీ ఇండెక్సేషన్ బెనిఫిట్. అది కాలిక్యులేట్ చేసి చూడండి. నౌ కంప్యూటేషన్‌లో వచ్చేసరికి ఎస్‌డివి 110% ఆఫ్ ది సేల్ కన్సిడరేషన్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి విల్ టేక్ 55 లాక్స్ యాస్ ఎ ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్. తర్వాత సేల్స్ కమిషన్ ఆన్ సేల్ కన్సిడరేషన్ కాబట్టి అది తీసేస్తే 54,51,000 అనేది నెట్ కన్సిడరేషన్ వచ్చింది. దాంట్లో నుంచి 1992కి 3 లాక్స్ ఉంది. 3 లాక్స్ ఇంటూ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ అలా కాదు. 2001 రోజు ఎఫ్ఎంవి. బట్ ఇట్ షుడ్ బి రిస్ట్రిక్టెడ్ టు ఎస్‌డివి కాబట్టి 7 లాక్స్ తీసుకుంటే 47,51,000 అనేది అవర్ ఆన్సర్. సో, 47,51,000 ఆప్షన్ డి విల్ బి అవర్ ఆన్సర్. నౌ ఇక్కడ క్వెషన్ ఏసాడు. టాక్స్ పేర్ మిస్టర్ వివేక్‌కి ఏదన్నా టాక్స్ క్రెడిట్ అవైలబుల్ ఉందా అని అడుగుతున్నాడు. ఇతనికొచ్చిన ఇన్‌కమ్స్ ఏంటి? చూడండి, ఒకటి క్యాపిటల్ గెయిన్ వచ్చింది. ఇంకొకటి రెంటల్ ఇన్‌కమ్ వచ్చింది. నౌ రెంటల్ ఇన్‌కమ్ ఎవరి నుంచి వచ్చింది? ఇండివిడ్యువల్ నుంచి వచ్చింది. ఇండివిడ్యువల్ 2,40,000 పర్ యానమ్ క్రాస్ అయితే 2% ఆఫ్ రెంట్ దానికి సంబంధించి పే చేయాలి. అప్పుడు ఎంతొస్తది? 1,40,000 ఇంటూ 12 ఇంటూ 2% 33,600 వస్తది. ఇది అయిపోయిన తర్వాత ఇంకొక క్రెడిట్ ఎక్కడుంది? అతనికి 49 లాక్స్ ప్రాపర్టీ ఉంది. అయితే 190 ఫర్ ఐఏలో ఇఫ్ ఎనీ టాక్స్ పేయర్ ఏదైనా ప్రాపర్టీ సేల్ చేస్తే అతనికి కన్సిడరేషన్ వస్తది కదా! సేల్ కన్సిడరేషన్ ఆర్ ఎస్‌డివి విచ్ ఎవర్ ఈస్ హైయర్, అది గనుక 50 లాక్స్ క్రాస్ అయితే విచ్ ఎవర్ ఈస్ హైయర్ 50 లాక్స్ కంటే క్రాస్ అయితే ఆ పర్టిక్యులర్ దాని మీద 0.1% ఆఫ్ ది వాల్యూ యూ షుడ్ టీడీఎస్ అనేది కట్ చేయాలి. అదే ఇక్కడ చూస్తే 2% దీని మీద తీసుకుంటే 33% 600 సారీ 1% ఆఫ్ ది పర్టిక్యులర్ పాయింట్ కట్ చేయాలి కాబట్టి 55 లాక్స్ ఇంటూ 1% 55,000 వస్తే 88,600కి 88,600 సో, 88,600 అనేది ఆన్సర్. మనకి 88,600 ఎక్కడ ఉంది ఆప్షన్ ఇక్కడ చూస్తే విల్ హావ్ 88,600 అనే ఆప్షన్ ఉంది. సో, చిన్న చిన్న డీటెయిల్స్ అన్నీ కలిపి ఇవ్వడం అనేది మంచి ఎంసీక్యూ. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఆర్ఈసీఎల్ బాండ్స్‌కి రిలేటెడ్ కూడా ఒక డాటా ఇచ్చాడు. మిస్టర్ వివేక్ హాస్ ఇన్వెస్టెడ్ 12 లాక్స్ ఇన్ ఆర్ఈసీఎల్ బాండ్స్ అన్నాడు కదా! ఆర్ఈసీఎల్ బాండ్స్‌లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేశాడు? 15/7/2025కి. అది ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి? ఈ డేట్ నుంచి వితిన్ 6 మంత్స్‌లో చేయాలి. వితిన్ 6 మంత్స్ చేస్తే మనకు లోపలనే వస్తుంది కాబట్టి ఈ ఇన్వెస్ట్‌మెంట్ ఎగ్జంప్షన్‌కి రాదు. అండ్ నౌ ఇక్కడ 2 పాలిసీస్ తీసుకున్నాడు. మీకు 10(10)(D) గనుక గుర్తుంటే ఎనీ పాలిసీ టేకెన్ ఆన్ 1/4/2023 తర్వాత తీసుకుంటే 5,00,000 ఆ ప్రీమియం అగ్రిగేట్ ప్రీమియం అనేది క్రాస్ అవ్వకూడదు. దెన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఒకటి 3.5 లాక్స్ ఉంది ప్రీమియం. ఒకటి 2.5 లాక్స్ ఉంది. సో, 2 పాలిసీస్ ఎగ్జంప్షన్ లాగా తీసుకోవాలనుకుంటే అది 5 లాక్స్ అబోవ్ అవుతుంది కాబట్టి అట్లా కాకుండా అట్లా ఏం చేస్తారు దాన్ని ఫస్ట్ ఇది 10% లోపలనే ఉంది. ఇది కూడా 10% లోపలనే ఉంది. బట్ 2 కలిపితే అగ్రిగేట్ ప్రీమియం 5 లాక్స్ కంటే అబోవ్ ఉంది. కాబట్టి ఏదైనా ఒక్క పాలిసీ మాత్రమే ఈ కెన్ టేక్ ఎగ్జంప్షన్. సో, పాలిసీ ఏ తీసుకుంటాడు. ఎందుకు? పాలిసీ ఏ సమ్ అష్యూర్డ్ 35 లాక్స్ కాబట్టి పాలిసీ ఏ తీసుకుంటాడు. పాలిసీ బి విల్ బి టాక్సబుల్. దానికి సంబంధించిన ఆన్సర్ కూడా ఉంది ఇక్కడ. సో, ఇన్ 2033, 34లో అతనికి 40 లాక్స్ ఫ్రమ్ దట్ పర్టిక్యులర్ అదేంటది పాలిసీ ఏ, 27 లాక్స్ ఫ్రమ్ పాలిసీ బి వస్తే ఏం చేస్తావు అనంటే దెన్ మెచ్యూరిటీ ప్రొసీడ్స్ ఫ్రమ్ పాలిసీ ఏ విల్ బి ఎగ్జామ్డ్ బట్ పాలిసీ బి విల్ బి టాక్సబుల్ అని అన్నాడు. సో, అది ఏముందనుకో ఆప్షన్ పాలిసీ ఏ విల్ బి ఎగ్జామ్డ్ అండ్ పాలిసీ బి విల్ బి టాక్సబుల్ యాస్ పర్ ది 5 లాక్స్ అనే క్రాస్ అయింది కాబట్టి ఆన్సర్ విల్ బి దిస్. అండ్ తర్వాత కంప్యూట్ ది టాక్స్ లయబిలిటీ అని అన్నాడు. టాక్స్ లయబిలిటీ చూసేసరికి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. టాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేట్ చేయడానికి ఒక అమెండ్మెంట్ వచ్చింది. ఈ అమెండ్మెంట్ నిన్న ఒక క్లిప్‌లో కూడా పెట్టాను షార్ట్‌లో. ఈ అమెండ్మెంట్ మిమ్మల్ని టెస్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఎందుకంటే జాన్ 2026లో ఇట్ విల్ బి ద లాస్ట్ జనరల్‌గా ఆ పర్టిక్యులర్ అమెండ్మెంట్ టెస్ట్ చేయడానికి. ఓకేనా? ఎందుకంటే తర్వాత ట్రాన్స్‌ఫర్ ఆ పర్టిక్యులర్ దానికి అంత ఇంపార్టెన్స్ ఉండకపోవచ్చు. అప్పటికొచ్చేస్తది. సో, ఇప్పుడు టెస్ట్ చేసే అవకాశం ఎక్కువుందని చెప్పేసి దీని మీద నేను బాగా స్ట్రెస్ చేసి నిన్న కూడా ఒక షార్ట్‌లో టెస్ట్ చేయడం జరిగింది. సింపుల్ చూడండి.
లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఏదైనా వస్తే ఫర్ ది ట్రాన్స్‌ఫర్ ఆఫ్టర్ 23/7/2024 లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ విల్ బి గివెన్ యాస్ పర్ ఇండెక్సేషన్ లేకుండానే చేస్తాం. బట్ టాక్స్ లయబిలిటీకొచ్చే దగ్గరికి నువ్వు యాస్ పర్ ఇండెక్సేషన్ ఇస్తే వాట్ ఈస్ యువర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఇండెక్సేషన్ ఇయ్యకపోతే వాట్ ఈస్ యువర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఈ రెండిటికి టాక్స్ లయబిలిటీ విత్ ఇండెక్సేషన్‌కేమో 20%, వితౌట్ ఇండెక్సేషన్‌కేమో 12.5% రేట్ ఏసి టాక్స్ లయబిలిటీ కాలిక్యులేట్ చెయి. ఎడ్యుకేషన్ సెస్ ఇవన్నీ తీసుకోకూడదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఇర్రిలవెంట్ ఫర్ ది డెసిషన్ మేకింగ్ కాబట్టి. రెండిట్లలో ఉంటది కాబట్టి ఇట్ ఈస్ ఇర్రిలవెంట్. దానికి ఏ టాక్స్ లయబిలిటీ అయితే తక్కువుంటదో, ఆ టాక్స్ లయబిలిటీ నీ టాక్స్ లయబిలిటీ ట్యాబ్‌లోకెళ్తది. కాలిక్యులేషన్ చేశాను చూడండి. సీ అతనికి ఇన్‌కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ వచ్చిందా? వచ్చింది. క్యాపిటల్ గెయిన్ వచ్చేసి 47,51,000 ఇన్‌కమ్ ఫ్రమ్ ది క్యాపిటల్ గెయిన్ 47,51,000 అది టోటల్ ఇన్‌కమ్ కాలిక్యులేషన్‌లో ఉంటుంది. అండ్ అతనికి ఏటీసీ కింద డిడక్షన్ వస్తుంది గదా! అతను డిఫాల్ట్ టాక్స్ రెజిమ్ తీసుకున్నాడు. ఇక్కడ చూస్తే ఈ ఆప్టెడ్ ఔట్. ఈ ఆప్టెడ్ ఔట్ ఆఫ్ ది డిఫాల్ట్ టాక్స్ రెజిమ్ కాబట్టి ఓల్డ్ టాక్స్ రెజిమ్‌లో ఉన్నాడు. ఏటీసీ అనేది వస్తుంది. సో, ఏటీసీ వచ్చింది. 61,13,000 వచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వాడి ఇన్‌కమ్ 50,00,000 అబోవ్ ఉంది కాబట్టి సర్చార్జ్ అనేది 10% అప్లికబుల్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్. మనకిక్కడ ఏం చేశారంటే ఈ క్యాపిటల్ గెయిన్ ఇది తీసుకోకుండా ఇండెక్సేషన్‌కొచ్చింది టాక్స్ లయబిలిటీ తక్కువొస్తుంది కాబట్టి ఇప్పుడు ఇండెక్సేషన్ ఇన్‌కమ్ ఎయ్యాలి అని ఇక్కడ కూడా ఇన్‌కమ్ మార్చే అవకాశం ఉంది. ఇట్ ఈస్ రాంగ్. ఇక్కడ వితౌట్ ఇండెక్సేషనే ఇన్‌కమ్ చేయాలి. టాక్స్ లయబిలిటీ కాలిక్యులేట్ చేసేటప్పుడు మాత్రమే ఇండెక్సేషన్, వితౌట్ ఇండెక్సేషన్‌కి కంపారిజన్ చేయాలి. సో, ఇక్కడొస్తే 61,13,000 అని టోటల్ ఇన్‌కమ్ వచ్చింది. సో, ఇప్పుడు టాక్స్ ఆన్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ విత్ ఇండెక్సేషన్, వితౌట్ ఇండెక్సేషన్ చేద్దాం. 55,00,000 49,000 సేల్ కన్సిడరేషన్. నౌ 7,00,000 ఇంటూ 363 ఇయర్ ఆఫ్ ఇండెక్సేషన్ ఫర్ ది ఇయర్ ట్రాన్స్‌ఫర్ అండ్ 2001 ఆర్ 2 ఏదైతే లేటర్ ఉంటదో అది తీసుకున్నాం కాబట్టి దాని కిందొస్తే 29,10,000 లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ విత్ ఇండెక్సేషన్. ఈ అమౌంట్ తీసుకెళ్ళి ఇప్పుడు మనం ఇప్పుడు ఈ 2 చూడండి. ఇది ఇంటూ 12.5% ఇది ఇంటూ 20% కొడతాం. మనం ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాం గదా! చాలామంది ఏం చేస్తారంటే ఈ 29,10,000 తీసుకెళ్ళి దీన్ని రిప్లేస్ చేయడానికి ట్రై చేస్తారు. అది రాంగ్ అయిపోతది. ఇన్‌కమ్‌లో మనం వి ఆర్ నాట్ చేంజింగ్ ఎనీథింగ్. టాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేషన్‌లో వి ఆర్ చేంజింగ్. సో, ఇప్పుడు నాకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఏమైతది? ఇట్ విల్ బి స్పెషల్ ఇన్‌కమ్ గదా! సో, స్పెషల్ ఇన్‌కమ్ మీద టాక్స్ 5,82,000 వచ్చింది. నౌ ఇప్పుడు టాక్స్ లయబిలిటీ కాలిక్యులేట్ చేసేటప్పుడు 15,12,000 జనరల్ ఇన్‌కమ్ నాది. మైనస్ 1,50,000 ఏటీసీ డిడక్షన్ ఇస్తాను. 13,62,000కి నార్మల్ జనరల్ ఇన్‌కమ్ కాలిక్యులేషన్‌లో అప్ టు 2,00,000 అప్ టు 5,00,000 అప్ టు 10,00,000 15,00,000 అబోవ్ తీసుకుంటే 2,21,100 వచ్చింది. తర్వాత స్పెషల్ ఇన్‌కమ్ మీద ఈ రెండిట్లో ఏది తక్కువుంది? 593, 582 తక్కువుంది. ఆ 582 నేను తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దీనికి సర్చార్జ్ యాడ్ చేస్తా. అప్పుడు వచ్చిన ఫిగర్‌కి 4% సెస్ యాడ్ చేస్తే 9,18,746 రౌండెడ్ ఆఫ్ తీసుకుంటే 9,18,750 వస్తుంది. నౌ ఇక్కడ చాలామంది ఏందంటే సార్ 88,600 వాడికి క్రెడిట్ ఉంది గదా! ఇది ఇందులో ఎందుకు తగ్గించకూడదు? వాడు టాక్స్ లయబిలిటీ అన్నాడు. కింద నీకు టాక్స్ పేయబుల్ అనే వస్తది చూసినావా? ఆ టాక్స్ పేయబుల్ వచ్చినప్పుడు టాక్స్ లయబిలిటీ మైనస్ క్రెడిట్ తీసుకొని ఆ అమౌంట్ పేయబుల్ అమౌంట్ లాగా తీస్తావు. వాడు టాక్స్ పేయబుల్ అడగలేదు నేను. టాక్స్ లయబిలిటీ అని అడిగాడు. టాక్స్ లయబిలిటీ అడిగినప్పుడు ఇట్ విల్ బి 9,18,750 అనేది ఆన్సర్ వస్తుంది. సో, ఇది ఈ 5 ఎంసీక్యూస్‌కి ఆన్సర్స్. సో, క్వెషన్స్ అయితే మోస్ట్‌లీ కింద క్వెషన్స్‌కి ఆన్సర్స్ ఉంటాయి కాబట్టి మనం ఎక్స్‌ప్లనేషన్ చేయాల్సిన అవసరం లేదు. మోస్ట్‌లీ అర్థమైపోతది. ఎంసీక్యూస్‌కి ఏదైనా పాయింట్ మిస్ అవుతున్నారా? ఆ పాయింట్స్ అన్నీ మనం రీకలెక్ట్ చేయగలుగుతున్నాం అనే దాని గురించి చేస్తారేమో అని చెప్పేసి ఐ ట్రై టు సాల్వ్ దీస్ క్వెషన్స్. సో, ఇవి ఆప్షన్స్ ఇవన్నీ కూడా చేసి పెట్టాను. ఎందుకంటే మళ్ళీ అనవసరంగా ఇక్కడ చేసుకుంటూ కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది. సో, ఇది వీడియో. క్యాపిటల్ గెయిన్‌కి రిలేటెడ్ గదా! పీజీబీబీ రిలేటెడ్ గదా! క్లబ్బింగ్ రిలేటెడ్‌గా కావచ్చు, హౌస్ ప్రాపర్టీ రిలేటెడ్ కావచ్చు. మన ఛానెల్‌లో మంచిగా రివిజన్ వీడియోస్, హ్యాండ్ రిటెన్ నోట్స్‌తో చేసి ఉంచాము. ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే, క్లారిటీ కావాలనుకుంటే తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. మంచి క్లారిటీ వస్తదని నేను అనుకుంటున్నాను. వినండి. వీలైతే చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో థట్ ఐ కెన్ రిప్లై టు థట్ కామెంట్స్. అండ్ ఇంకేదైనా ఐ కెన్ హెల్ప్ దర్ పర్టిక్యులర్ దాంట్లో అంటే నెక్స్ట్ నేను టోటల్ ఇన్‌కమ్‌కి రిలేటెడ్‌గా ఏదైనా కొన్ని ఒక 4-5 ప్రాబ్లమ్స్ సెలెక్ట్ చేసుకొని, ఆ ప్రాబ్లమ్స్ ఒక వీడియో చేద్దామని చూస్తున్నాను. సో, ఇది వీడియో. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హావ్ ఎ నైస్ డే. ప్రిపరేషన్ చేయండి. సో, ఎగ్జామ్ ఇంకా దగ్గరలోనే ఉంది. మనకి ఇంకొక 1 ½ మంతే ఉంది. 50 డేసే ఉంది కాబట్టి చేయండి. చదువుకోండి. హావ్ ఎ నైస్ డే. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.